నమస్తే, నేను అంకిత. రేవంత్ సర్కార్ ఆగస్టు 15 లోపు కానీ రుణమాఫీ చేయకపోతే బీఆర్ఎస్ అధినేత హరీష్ రావు రాజీనామా చేస్తా అని చెప్పారు. అయితే ఇప్పుడు నెలకి ముందే రుణమాఫీ మొదలైంది. అయితే ఇప్పుడు హరీష్ రావు నిజంగా రాజీనామా చేస్తారా చేయరా అన్న సందేహం అందరిలో అయితే కలిగింది. సో ఈ విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే రుణమాఫీ చేయకపోతే ఆగస్టు 15 లోపు నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నారు. సో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు, రేవంత్ సర్కారు ఇప్పుడు నెలకు ముందే స్టార్ట్ చేసింది రుణమాఫీ. అయితే ఇప్పుడు హరీష్ రావు నిజంగా రాజీనామా చేస్తారా లేకపోతే చేయరా అన్న సందేహం అయితే అందరిలోనూ మొదలైంది. సో మీరేమంటారు సార్? తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా 6 నెలల్లోనే ఇన్ని అద్భుతాలు చేసిందంటే నిజంగా ఆహ్వానించదగ్గ అంశం. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చారు. అసలు వాళ్ళు ఎలా అమలు చేయగలరా అనుకున్నాం. అలాంటిది వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు అమలు చేయటమే కాదు, ఇప్పుడు ఇది ఏది రైతు రుణమాఫీ, 1,00,000 రూపాయల లోపు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తూ ఇవాళే 7,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. 11 లక్షల మందికో ఏమో రైతులకు బెనిఫిట్ జరుగుతున్న దీంట్లో ఆగస్టు 15 ఇది అమలు చేస్తామని అంతకుముందు చెప్పారు. అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని బేరీజు వేసుకుని ఇంత పెద్ద బరువు మేము మోయగలమా? ఎందుకంటే 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఏది తెచ్చిన అప్పులన్నీ కూడా ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడని పరిస్థితి. ఇన్ఫ్రా మీదే దగ్గర 2-3 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఏది ఆ కాళేశ్వరం పైన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన దీంట్లో అది కాస్త ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవటం, అది కూడా మరి దెబ్బతినటం. ఏది మేడిగడ్డ అక్కడ 3 పిల్లర్లు బెసకటం, లేకపోతే అక్కడ అన్నారంలో బొంగబడిందని దానిపైన కూడా విచారణలు జరుగుతున్న దీంట్లో ఒకవైపేమో అప్పుల్లో రాష్ట్రం, మరోవైపేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు. మరి అలాంటిది ఆ గ్యారంటీల్లో కూడా 100 రోజుల్లోనే 3-4 గ్యారంటీలు అమలు చేశాడు. ఆ డిఎస్సి ఇవాళ పిల్లలంతా కూడా తయారవుతున్నారు, చక్కగా ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. దాన్ని కూడా గలబా చేయాలని చూశారు. ఏది ఎన్ని పోస్టులు ఇస్తామన్నారు, ఇన్ని పోస్టులే ఇచ్చారు, ఇది మెగా డిఎస్సి ఎలా అవుతుంది? మీరిచ్చిన డిఎస్సి కన్నా మరి ఎక్కువ పోస్టులతో అతను డిఎస్సి పిలిచినప్పుడు ఏ విధంగా అది మెగా డిఎస్సి కాదంటారు? లేదు అసలు మాకు టైం సరిపోదని, ఇంకా మిగతా ఉద్యోగాలు కూడా కలిపి ఎగ్జామ్ పెట్టమని ఏదో రకంగా డిఎస్సి జరగకుండా విద్యార్థులను కొంతమందిని రెచ్చగొట్టి రోడ్ల మీదకు తీసుకొచ్చిన పరిస్థితి. అదే కాదు, బీసీ జనగణన ఏమైందని బీసీ సంఘాలను కొంతమందిని మళ్ళా ధర్నా చౌకులకు పంపించి సచివాలయ ముట్టడికి పిలిపించడం, అంటే చికాకు పరిచే పని. రేవంత్ రెడ్డి సర్కార్ని కుదురుకోనీయకుండా చేసే కుట్రలుగా చూస్తున్నారు. ఇవాళ ప్రజల్లో ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం దూరమైంది, బీఆర్ఎస్ ఎందుకు ఇంత అధోగతి పాలైంది అనేది విశ్లేషించుకోకుండా, ఇవ్వాల్సిన సమయం కొత్త ప్రభుత్వానికి ఇవ్వకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాల వల్ల వీళ్ళే బలవుతారు తప్ప రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేది లేదన్నమాట. మరోవైపు ఆ సర్కార్ని కూలేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండేది 3 నెలలే అన్న మాటలతో ఏం జరిగింది? అది కూడా బీఆర్ఎస్కి బెడిసి కొట్టింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా ఇక కేసీఆర్ని వదిలేసి రేవంత్ రెడ్డితో చేరిపోతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో చేరిపోయిన పరిస్థితి. రేపొద్దున ఇంకొక 6 చేరుతున్నారంటున్నారు. అసలు ఇవాళ బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీయే కాంగ్రెస్లో విలీనం అవుతుంది రేపో మాపో అంటున్న దీంట్లో. అటు ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాడు, రోజుకో ఎమ్మెల్యేని లాక్కుంటున్నాడు. 4 రోజుల్లో 3 ఎమ్మెల్యేలు మారారు. ఆ పని అటు జరుగుతోంది. మరోవైపు హామీల అమలు నుంచే మీరు రేవంత్ వైదొలగకుండా ఇప్పుడు ఈ 1,00,000 రూపాయల రుణమాఫీ హామీ, ఎందుకంటే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అన్నది నెల రోజుల ముందే ఆ హామీ నెరవేర్చటం. ఎందుకని ఆగస్టు 15 అనుకున్నది, మీరు కనుక ఆగస్టు 15 లోపు కనుక చేస్తే నేను రాజీనామా చేస్తానన్నాను. ఎవరు? హరీష్ రావు. ఇది ఇప్పుడు ఎలా తీసుకొచ్చారు అంటే హరీష్ రావు రాజీనామా కోసమే ముందుగానే
ఇది రుణమాఫీ చేస్తుందంటారా? అంటే వాళ్ళు రూపాయి కూడబెట్టుకున్నారు ఏంటి, మొత్తం అంతా ఒక ఇదిగా తెచ్చుకున్నారు. ఇవాళ 7,000 కోట్లు అయ్యేసరికి అది మరి బ్యాంకు ఖాతాల్లో వేసేస్తున్నారు. ఓకే. హరీష్ రావు రాజీనామా చేస్తాడా చేయడా అనే దానికోసం కాదు. ఇవాళ ఆయన రాజీనామా చేసినా చేయకపోయినా పోయేదేమీ లేదు. అసలు ఏంటి, బీఆర్ఎస్ ఇవాళ 3వ ప్లేస్కి పడిపోయింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం, తెలంగాణలో ఇక ప్రాంతీయ పార్టీ అదృశ్యమైన పరిస్థితి. 17 ఎంపీ సీట్లలో నీకు 2 సీట్లలో మాత్రమే వాళ్ళు సెకండ్ ప్లేస్లోకి వచ్చారంటే, 15 సీట్లలో 3వ ప్లేస్కి పడిపోయారంటే, ఇంకా నీకు బీఆర్ఎస్ నాయకులు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితిలో. హరీష్ రావు రాజీనామా చేస్తాడా చేయడా అంటే, ఇవాళ ఆయన అసెంబ్లీయే మరి బీఆర్ఎస్ ఎలా మెజారిటీ తగ్గుతూ వచ్చిందో చూసాం. ఒకప్పుడు సిద్దిపేటలో భూమి బద్దలయ్యే మెజారిటీ వచ్చేది హరీష్ రావుకి. ఏది, ఉమ్మడి రాష్ట్రంలో ఇంత పెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గాలు 3-4. అటు కుప్పంలో చంద్రబాబుకి వచ్చేది అంత మెజారిటీ, పులివెందుల్లో రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు వచ్చేది ఆ మెజారిటీ, తర్వాత సిద్దిపేటలో హరీష్ రావుకి వచ్చేది ఆ మెజారిటీ. 60-70 వేల మెజారిటీతో గెలిచే సిద్దిపేట మొన్న పార్లమెంట్లో 2500తో బయటపడ్డారు. అంటే చావు తప్పి కన్నులొట్టబోయింది బీఆర్ఎస్కి. పొరపాటున హరీష్ రావు రాజీనామా చేస్తే రేపొద్దున గెలిచే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి రాదు. నేను అనుకోవటం అతను పార్టీ మారితే మారుతాడు, లేకపోతే ఇదే కంటిన్యూ అవుతాడు. కాకపోతే ఎంతమంది బీఆర్ఎస్లో మిగులుతారు, ఎంతమందిని బీఆర్ఎస్లో రేవంత్ మిగిలిస్తాడు, ఏది మొత్తం తుడిచిపెడుతున్నాడు అన్నమాట. ఒకవైపేమో బీఆర్ఎస్ని ఖాళీ చేపిస్తున్నాడు, మరోవైపేమో తనిచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడు. ఎట్లయినా సరే మరో 25 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజ్యం వెళ్ళాలన్న దీంతో ఇవాళ రేవంత్ పరిపాలన సాగుతోంది. కాకపోతే రేపొద్దున ఏదైనా ఉపద్రవం వచ్చినా, రేవంత్కి ఏదైనా ఇబ్బందులు కలిగినా అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల అనుకోవటం లేదు. ఏదైనా వస్తే గిస్తే కాంగ్రెస్ నుంచే రావాలి తప్ప ఆయనకి. రేవంత్ రెడ్డి ఇవాళ ఈ హామీ, ఏది రైతు రుణమాఫీ హామీ, కేవలం మరి 5-6 నెలల్లోనే ఇంత పెద్ద హామీ నెరవేర్చాడంటే, ఇంకా రాబోయే 4.5 ఏళ్లలో మేనిఫెస్టోలో హామీలన్నీ అమలు చేయటం ఇక నల్లేరు మీద నడకే. కాకపోతే రేపొద్దున ఏదైనా ఉపద్రవం వచ్చినా, రేవంత్కి ఏదైనా ఇబ్బందులు కలిగినా అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల అనుకోవటం లేదు. ఏదైనా వస్తే గిస్తే కాంగ్రెస్ నుంచే రావాలి తప్ప ఆయనకి. రేవంత్ రెడ్డి ఇవాళ ఈ హామీ, ఏది రైతు రుణమాఫీ హామీ, కేవలం మరి 5-6 నెలల్లోనే ఇంత పెద్ద హామీ నెరవేర్చాడంటే, ఇంకా రాబోయే 4.5 ఏళ్లలో మేనిఫెస్టోలో హామీలన్నీ అమలు చేయటం ఇక నల్లేరు మీద నడకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.